గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మ. ఇప్పుడు వచ్చి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ వీడియో ఏంటో అనేది నాకు తెలిసినంత వరకు అందరికి thumbnail లో చూసాక అర్థమైపోతుంది. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఇది మాత్రం. స్కిన్ కేర్ అనే కాదు, హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకనే కాకుండా ఇంకా నాతో పాటు ఒక 10 మెంబర్స్ కైనా నేను యూజ్ చేస్తుంది ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా యూజ్ అవుతుందేమో అనుకో నేను ఈ వీడియో అయితే నేను చేసి మీ వరకు అయితే చూపిస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్ గా క్లెన్జింగ్ నుండి లాస్ట్ బాడీ లోషన్ వరకు అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, స్కిన్ కేర్ అంటేనే 6 స్టెప్స్ అంటూ ఉంటాయి. ఆల్రెడీ మీకు నేను బిఫోరే చెప్పాను కదా. సో ఇప్పుడు నేను క్లెన్జింగ్ అయితే చేస్తున్నాను. క్లెన్జింగ్ అనేది డేకి 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. క్లెన్జింగ్ అంటే ఫేస్ వాష్ చేసుకోవడమే ఫేస్. ఎలాంటి స్కిన్ టైప్స్ అయినా సరే క్లెన్జింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను డాట్ అండ్ కీ నుండి విటమిన్ సి ప్లస్ ఈ సూపర్ బ్రైట్ జెల్ ఫేస్ వాష్ అయితే తీసుకుంటున్నాను. బిఫోర్ బ్లూ కలర్ ది బేరియర్ రిపేర్ అయితే నేను యూజ్ చేసేదాన్ని, కానీ నాకు దానికన్నా ఇదే మంచి రిజల్ట్ అనేది ఇప్పించిందని నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదే నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం కూడా, కానీ నాకు మంచి రిజల్ట్ వచ్చిందని నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఫేస్ వాష్ వరకు వస్తే విటమిన్ సి ప్లస్ ఇది మాత్రం చాలా బాగుంది. ఫేస్ బ్రైట్నింగ్ గా కూడా ఇప్పిస్తుంది. అండ్ డేకి 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది కూడా, ఎలాంటి స్కిన్ టైప్స్ అయినా సరే. ముందు నేను ఫేస్ వాషెస్ లాంటివి ఏవి యూజ్ చేసేదాన్ని కాదు, కానీ ఇవి వచ్చిన కానుండి నేను ఫేస్ వాష్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఎంత ఫేస్ వాష్ ఎక్కువ చేసుకుంటే అంత మంచిది కదా మన ఫేస్ కి. అండ్ చిన్న కురుపులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తేనే, అవన్నీ కూడా పోతాయి కూడా. బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాక మస్ట్ అండ్ షుడ్ గా ఫేస్ వాష్ మాత్రం చేసుకోండి. పొల్యూషన్ డర్ట్ ఎక్కువగా ఉంటది, దాని వల్లే మనకి పింపుల్స్ లాంటివి కూడా వస్తాయి. అవన్నీ కూడా ఈ ఫేస్ వాష్ వల్లే పోగొట్టేలా చేస్తది. అండ్ ఆయిలీ ఫుడ్ కూడా ఎక్కువగా తిన్నామనుకో పింపుల్స్ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటది. అదంతా కూడా సొల్యూషన్ ఏవేవో యూజ్ చేసే కన్నా ఇలా డేకి 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఏవైనా లింక్స్ లాంటివి కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఫేస్ వాష్ చేసుకుంటే మెయిన్లీ మైక్రోసాఫ్ట్ టవల్స్ యూజ్ చేయండి. సో అదైతేనే బెస్ట్. అండ్ మనం ఫేస్ వాష్ చేసాక వెంటనే నెక్స్ట్ స్టెప్ లాంటివి తీసుకోకుండా ఒక 5 మినిట్స్ లేదంటే అదొక డ్రై అయినంత వరకు టైం తీసుకుంటూ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళండి. సో నేను క్లెన్జింగ్ అయితే చేసేసుకున్నాను. ఒకవేళ మీరు క్లెన్జింగ్ ఇంకా ఫేస్ వాష్ లాంటిది అంత పెట్టలేను అంటే మన అఫోర్డబుల్ ప్రైస్ లోను కూడా ఉంటాయి మంచి మంచి బ్రాండ్స్ లోనే. ఇంకా ఇంట్లో వరకే కావాలి అని అనుకుంటే మీరు పాలుతో రా మిల్క్, పచ్చి పాలతో చేసుకున్నా కూడా ఉన్న డర్ట్ పొల్యూషన్ ఏమున్నా సరే చాలా మంచిగా అయితే వచ్చేస్తది. సో క్లెన్జింగ్ స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 టోనర్ వరకు వస్తే మీకు నేను చాలా సార్లు చెప్పాను దాని గురించి. నేను ఇంకో వీడియో కూడా తీసాను, అప్లోడ్ కూడా చేసేసాను. సో టోనర్ అయితే మీరు రైస్ వాటర్ టోనర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే రోజ్ వాటర్, లేదంటే యాజ్ యూజువల్ ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్స్ యూజ్ చేయాలనుకుంటే అలాంటి టోనర్స్ అయినా యూజ్ చేయొచ్చు. టోనర్స్ దేనికనేది కూడా మీకు చెప్పాను, పోర్స్ రెడ్యూస్ చేయడానికి, ఐ మీన్ మినిమైజ్ చేయడానికి అంటూ. ఒకవైపు రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఇంకోవైపు డాట్ అండ్ కీ నుండి నేను ఈ టోనర్ అయితే యూజ్ చేస్తాను రోజు కూడా. మోస్ట్లీ నేను రోజ్ వాటర్ అనేది ఏదైనా ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఎక్కువగా డైలీ స్కిన్ కేర్ డే అండ్ నైట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ పోర్స్ వరకు వస్తే నాకు అంత ఎక్కువగా కూడా ఉండదు, చాలా చిన్నగానే ఉంటది. మెయిన్లీ నాకు అంత చిన్నగా ఎలా అయ్యింది అని అంటే దీని వల్లే ఉండి ఈ టోనర్ తీసుకొని నేను యూజ్ చేసాను. ఒక 1 మంత్ 2 మంత్స్ నేను యూజ్ చేసిన మూలంగా నా పోర్స్ అన్ని కూడా మినిమైజ్ అయ్యాయి. దాంతో పాటు ఇంట్లో ఉన్న ప్యాక్స్ లాంటివి కూడా పెట్టడం మూలంగా మినిమైజ్ అయ్యింది. సో ఒకవేళ అంతా కాకుండా నార్మల్ కాస్ట్ తోటే కావాలి అంటే రైస్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడే చీక్స్ దగ్గరే, ఎందుకంటే చీక్స్ దగ్గర చాలా మందికి కన్నాలు ఎక్కువగా బయటకు కనిపించేస్తాయి. ఇది డ్రై స్కిన్ వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు, ఇంకా మనకే సొల్యూషన్ అనేది దొరుకుతది.
పోర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టెప్ తీసుకోండి. లేదంటే స్కిప్ అయినా చేసేయండి. సో, ఇది డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ కంటూ వెళ్దాం. ఇప్పుడు స్టెప్ నంబర్ 3 సీరమ్. ఇది యాక్చువల్లీ 18+ ఉన్న వాళ్ళందరూ కూడాను సీరమ్స్ యూజ్ చేయడం బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అప్పటి నుండి మనకి ఆ ఏజ్‌లోనే కదా ఎక్కువగా పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అంటే 18+25 ఆ ఏజ్‌లోనే ఎక్కువగా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఆ టైముల్లోనే డార్క్ స్పాట్స్‌లా కూడా ఉండిపోతాయి. అప్పుడే మనం మంచి మంచి సీరమ్స్ అంటూ మన స్కిన్ టోన్‌కి అయ్యే సీరమ్ తీసుకుంటేనే సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. సో, నాకు ఎక్కువగా డార్క్ స్పాట్స్ లాంటిది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. ప్రెజెంట్ వరకొస్తే నాకు చాలా మటుకు తగ్గింది. దీని వల్లే నాకు మోస్ట్‌లీ తగ్గింది. 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరమ్. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వ్లాగే చేసి పెట్టాను. చాలా మంచి సొల్యూషన్ అనేది ఇచ్చింది. నాకు డార్క్ స్పాట్స్ వరకు, పిగ్మెంటేషన్ వరకు ఇది మాత్రం. అండ్ దీనితో పాటు నేనైతే ప్లమ్ నుండి కూడా తీసుకున్నా. ఇది రైస్ వాటర్. యాక్చువల్లీ ఒక టెస్ట్ లాంటిది నేను చేసుకున్నానంతే. ఏదైనా ప్రొడక్ట్ మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన మూలంగే మీకు అది ఆ ప్రొడక్ట్ అనేది మీకు ఫేస్‌కి పడుతుందా? లేదా? ఇచ్చింగ్ వస్తుందా? రెడ్‌నెస్ వస్తుందా? లేదు అంత క్లియర్‌గానే ఉన్నది. మన ఫేస్‌కి పడింది ఇంక యూజ్ చేసుకోవచ్చు అని ఆ ప్యాచ్ టెస్ట్ వల్లే తెలుస్తది. ఆ ప్యాచ్ టెస్ట్ ఎలా చేస్తారా అనేది కూడా నేను మీకు ఆల్రెడీ షార్ట్ కూడా తీసి మీకు పెట్టాను కూడానా. నేనైతే మార్నింగ్స్ టైమ్‌లో అయితే నేను 2% కోజిక్ యాసిడ్ యూజ్ చేస్తాను. అదే నైట్ టైమ్ వరకొస్తే ప్లమ్ నుండి అయితే నేను యూజ్ చేస్తాను. ఇదైనా మంచిదే. రెండిట్లితో నేను కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అని కూడా చెప్పలేను. 2 కూడా బెస్టే. అప్పుడప్పుడు ఇది యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు ఇది యూజ్ చేస్తాను. సో, మోస్ట్‌లీ మార్నింగ్ టైమ్స్ అయితే ఇది యూజ్ చేస్తాను. అండ్ నైట్ టైమ్స్ అయితే ఇదే యూజ్ చేస్తాను. ఇది నా ఫేస్‌కి మంచిగానే పడింది. సో, అందుకే ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ సీరమ్స్ వరకు సజెషన్ అడిగితే నేను 2 కూడా చెప్తాను. 2 కూడా చెప్తాను. లింక్స్ కావాలంటే నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదంటే నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అయినా పెట్టేస్తాను. చాలా మంది కూడాను ఇలా డ్రాప్స్ ఇలా యేసుకొని ఇలా పామేస్తారు. నాకు డ్రాప్స్ ఎయగానే ఇలా నెక్ వరకెళ్తదే కానీ ఇక్కడికైతే ఉండదు. ఎక్కువగా డార్క్ స్పాట్స్ దగ్గరే నేను అప్లై చేస్తాను ఇది మాత్రం. అండ్ లిప్స్ చుట్టూ పిగ్మెంటేషన్ చాలా మందికి ఉంటది. అది కూడా పోయేలాగే చేస్తది. సో, ఇది స్టెప్ నంబర్ 3 పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అండ్ ఏమైనా ప్యాచెస్ లాంటివి ఉండిపోయినా అన్‌ఈవెన్ స్కిన్ నుండి ఈవెన్ స్కిన్ వరకు తెప్పించాలన్నా ఈ సీరమ్స్ లాంటివి బాగా యూజ్ అవుతది. మీ స్కిన్ టోన్ బట్టి యూజ్ చేయండి ఏదైనా సరే. యూజ్ చేయాలనుకుంటే బిఫోర్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని మరి యూజ్ చేయండి. సో, స్టెప్ నంబర్ 4 నా ఫేవరెట్ అయిన స్టెప్ మాయిశ్చరైజర్. ఇది నేను డాట్ అండ్ కీ నుండే తీసుకున్నాను. బేరియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ఇది మాత్రం. అండ్ రైస్ వాటర్‌తో ప్రిపేర్ అయ్యింది. నా ఫేవరెట్ అయిన స్టెప్. యాక్చువల్లీ స్కిన్ కేర్ వరకు వస్తే నేను ఫస్ట్‌లీ మాయిశ్చరైజర్ నుండే నేను స్టార్ట్ చేశాను. అంత బాగా సొల్యూషన్ ఇచ్చింది నాకు ఈ మాయిశ్చరైజర్ అనేది. డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా మంచి సొల్యూషన్ ఇస్తది ఇది. మరీ అంత ఎక్కువగా కాకుండా, మరీ అంత తక్కువగా కాకుండా ఫేస్‌కి సరిపోయినంత అప్లై చేసుకుంటే సరిపోతది. అప్లై చేసుకున్నాక సర్క్యులర్ మోషన్‌లో అయితే చేసుకోవాలి మనం ఇలాగా. సో, ఉన్న చిన్న చిన్న పింపుల్స్ అన్నీ కూడాను రెడ్యూస్ అవుతూ ఉంటది. స్కిప్ చేయకండి ఈ స్టెప్ మాత్రం. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఉంటది డాట్ అండ్ కీలోనే. మెయిన్‌ది ఇది దేనికి నచ్చుతది అంటే, రైస్ వాటర్‌తో ప్రిపేర్ అయ్యి ఉన్నది కాబట్టి నచ్చుతది. ఆహ్, దేనికైనా మ్యాజికల్ సొల్యూషన్ రైసే కాబట్టి దీనితోటే నేను ఎక్కువగా చేసుకుంటాను. టీనేజర్స్‌గా ఉన్నప్పటి నుండే మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. టీనేజర్స్ ఎలాగా స్కిన్ కేర్ తీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే నేను చేసి పెట్టాను. ఇంకా డీటెయిల్‌గా టీనేజర్స్ వాళ్ళ కోసం అంటూ కావాలి అనంటే నేను లాంగ్ వీడియో అయినా తీసి పెడతాను మీకోసం అంటూ. ఇది నా మార్నింగ్ రొటీన్. ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఇది మాత్రం సన్ స్క్రీన్. ఎలాంటి సీజన్ వింటరా, సమ్మరా, రెయినీ సీజనా, మాన్సూనా ఎలాంటి సీజన్ అయినా సో, నేను మరీ ఇలా ఫింగర్స్ పెట్టి మరీ అప్లై చేసినంత లేదు కాబట్టి నేను ఇలా కొడితేనే వస్తుంది. అందుకే నార్మల్‌గానే హ్యాండ్ మీదే చేసేసుకుంటున్నాను. ఈ స్టెప్ మాత్రం అసల స్కిప్ చేయకండి. టీనేజర్స్‌గా ఉన్నప్పటి నుండే యూజ్ చేయండి. బట్ నేను ఇలాంటివన్నీ నేను ఒక 20 ఇయర్స్‌కొచ్చాక యూజ్ చేస్తున్నానంతే.
ఎగ్స్ దీని ఎస్‌పీఎఫ్ వచ్చేసి 50+, పీఏ+++. మెయిన్‌లీ ఎలాంటి సన్ స్క్రీన్‌కైనా సరే మనకి ప్లస్ ఎన్నున్నాయో చూసుకోవాలి. అండ్ ఎస్‌పీఎఫ్ కూడా చూసుకోవాలి. 50+ ఉంటేనే బెటర్ ఏవైనా సరే. 15+ అండ్ 20+, 35+, 45+ కూడా ఉంటాయి. అలా కాకుండా 50+ ఉండేవే సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. అండ్ డాక్టర్ షీట్స్ కూడా చాలా ట్రస్టబుల్ అయినది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ వల్ల ఫేస్ అంతా కూడా ట్యాన్ అవ్వదు. అది మీ అందరికీ తెలిసిందే. కొత్త పాయింట్ అయితే కాదు. సో నెక్స్ట్ స్టెప్ లిప్ బామ్. లిప్ బామ్ అంటే నేను ఫ్రెష్ లిప్స్ లేదంటే వ్యాజ్లిన్ అంటే మరీ నేను ఎప్పుడుదో ఇది కూడాను చెప్పాలంటే రీసెంట్‌గా కూడా నేను కొనుక్కోవాలి లిప్ బామ్ అనేది. మెయిన్‌లీ లిప్ బామ్ నేను దేనికి యూజ్ చేస్తానంటే లిప్ గ్లాస్ ఎఫెక్ట్ రావాలని నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు వింటర్ సీజన్ కూడా ఇంకా వస్తుంది. రెయినీ సీజన్ కూడా వచ్చిందంటే ఇంకా లిప్స్ పగిలిపోవడాలు, లేదంటే స్కిన్ అంతా కూడా ఎక్కువగా అలా అయిపోవడం లాంటిది అవుతది. సో, మనం ఎంత హైడ్రేషన్‌గా ఉంటేనో అంత బెస్ట్. కొంతమంది అనుకుంటారు వాజ్‌లిన్ యూజ్ చేస్తే లిప్స్ బ్లాక్‌గా అయిపోతది. సొల్యూషన్ కూడా ఉండదు. బ్లాక్ అయిపోతది అని అనుకుంటారు. కానీ ట్రస్ట్ మీ యూజ్ చేశారనుకో బ్లాక్ అయితే అవ్వదు. అండ్ ఇంకా మీకు హైడ్రేషన్ లాంటిదైతే ఇప్పేస్తది. లిప్స్ బాగా పగిలిపోయిందనుకో మంచి ఇవన్నిట్లికన్నా ఈ వాజ్‌లినే బెటర్ అనిపిస్తది. మీకది వాజ్‌లిన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లిప్ స్క్రబ్ మాత్రం చేసుకోండి అప్పుడప్పుడైనా సరే. వీక్లీ వన్స్ అయినా లేదంటే 2 వీక్స్‌కి ఒకసారైనా చేసుకోండి. సో, స్కిన్ కేర్ అనేది నా డైలీ రొటీన్ స్కిన్ కేర్ అండ్ టీనేజర్స్ వాళ్ళు యూజ్ చేయాల్సింది లేదంటే 18+ ఉన్న వాళ్ళైనా యూజ్ చేయాల్సిన స్కిన్ కేర్ ఇది. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాననేది మీ వరకు సజెషన్ అయితే ఇచ్చాను. లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. సో, ఇప్పుడు స్కిన్ కోసమే కాకుండా మన హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి కదా! ఎప్పుడు హెడ్ బాత్ చేసుకున్నా కూడా డ్రైగా రఫ్‌గా అయిపోతది. ఎంత పెట్టినా సరే డ్రైగానే ఉంటది. లేదంటే ఫ్రీజీగానే ఉంటది. అలా కాకుండా హెయిర్‌కంటూ ఒక మంచి బ్రాండ్‌లో ఉన్న అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉన్న యూజ్ చేశారనుకో అలా ఫ్రీజీనెస్‌గా ఉండకుండా మంచిగా ఉండేలా చేస్తది హెయిర్ మాత్రం. సో, నేనిక్కడైతే లివోన్ సీరమ్ అని సజెస్ట్ చేస్తున్నాను. ఇది యాంటీ ఫ్రీజ్ సీరమ్ ఫర్ రఫ్ అండ్ డ్రై హెయిర్, డ్యామేజ్ ప్రొటెక్షన్ మేడ్ విత్ విటమిన్ ఇ అండ్ ఆర్గాన్ ఆయిల్ ఈటిలతో అయితే ప్రిపేర్ అయ్యింది. సో, మంచిదే హెయిర్‌కి మాత్రం. నేను ఎప్పుడు సీరమ్ యూజ్ చేసిన హెయిర్‌కి దీంతో పాటు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసి నేను అప్లై చేస్తాను. ఎందుకంటే రోజ్ వాటర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తది కాబట్టి. నేను ఆల్రెడీ మీకు షార్ట్ కూడా చేసి పెట్టాను దీని గురించి. ఆ టిప్ మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెయిర్‌కి. ఫ్రీజీనెస్ మాత్రం తగ్గిస్తది. ఎక్కువగా రింగిల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతది. మెయిన్‌లీ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి. ఫంక్షన్స్, అకేషన్స్ ఏమైనా ఫెస్టివల్స్ అలాంటి టైంలో అయితే ఇలాంటి సీరమ్స్ బాగా యూజ్ అవుతది. అండ్ అఫోర్డబుల్ ప్రైజే ఇది మాత్రం లివోన్ సీరమ్ అందరూ కూడా బాగా ట్రస్ట్ చేస్తారు. సో, అలానే నేను కూడా ట్రస్ట్ చేసే నేను యూజ్ చేస్తున్నాను. సో, హెయిర్ సీరమ్ గురించి అంటూ చెప్పాను. హెయిర్ కూడా ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి, డ్యామేజ్ ఉన్న హెయిర్, రఫ్ ఉన్న హెయిర్, ఫ్రీజీనెస్ ఎలా తగ్గాలి అనేది కూడా నేను దానికి కూడా ఒక సజెషన్ అయితే ఇచ్చాను మీ అందరికీ కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వింటర్ సీజన్ అనేది వస్తుంది. అండ్ రెయినీ సీజన్‌లోనే ఉన్నాం మనమైతే. ఆగస్ట్ వచ్చిందంటే చాలు ఇంకా స్కిన్ అంతా డ్రై అయిపోతది. ఎంతసేపు మన స్కిన్ కేర్ లేదంటే హెయిర్ కేరే తీసుకోకుండా బాడీ కేర్ కూడా తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇంకో సజెషన్ ఇస్తున్నాను. బాడీ లోషన్ డాక్టర్ షీట్స్ నుండే తీసుకున్నాను. ఈ షియా బటర్ అండ్ విటమిన్ ఇ నుండి అయితే ప్రిపేర్ అయ్యింది. ముసలి ముడతల్లా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఏదైనా లోషన్ లాంటిది యూజ్ చేయాలి. అందులో నేనైతే డాక్టర్ షీట్స్ నుండి ఈ లోషన్ అయితే నేను తీసుకున్నాను. సో, ప్రెజెంట్ నా స్కిన్ అయితే డ్రై అయిపోతుంది. ఎందుకంటే సీజన్ మారింది. ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. డీహైడ్రేషన్ అయిన ప్రతిసారి కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అది ఔట్ సైడ్ వరకు వస్తే మనం ఏదైనా లోషన్ లాంటిది అప్లై చేయాలి. లేదు ఇంత అక్కర్లేదు అని అనుకుంటే వాజ్‌లిన్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్ ఈ మూడిట్లి గురించి కూడా మీకు నా వరకు నుండి అయితే సజెషన్ ఇచ్చాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి సైనింగ్ ఆఫ్. బై.